నేను సి కళ్యాణ్ నిర్మాతని. రేపు శుక్రవారం మా సినిమా కలేజా మీ ముందుకు రాబోతుంది. మా ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసో లేదో ఈ సినిమాని చాలా కష్టపడి ఇష్టపడి త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు మేమందరం బాగా కలిసి పనిచేసి ఈ సినిమాతో మహేష్ బాబు గారికి ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అంటే మహేష్ బాబు గారి నోట్లోంచి డైలాగ్ వస్తేనే ప్రేక్షకులు క్లాప్ కొట్టే స్టేజ్కి తీసుకొచ్చారు. ఈరోజు చెప్తున్నానండి మీకు, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ చాలా నిరాశ చెందినట్టు వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఈ సినిమాని బాగలేదు, మేము ఊహించినంతగా లేదు అనేది అనుకున్నారు. కానీ ఒక్క మాట చెప్తున్నాను, మీరందరూ షాక్ అవుతారు. వరల్డ్ వైడ్ హైయెస్ట్ టైమ్స్ టెలికాస్ట్ అయినటువంటి ఏకైక చిత్రం మన కలేజా సినిమా. వరల్డ్ రికార్డ్ అండి. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పటికి నాకు అందిన సమాచారం ప్రకారం ఓపెనింగ్స్ మళ్ళీ మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అయితే, కొత్త సినిమా రిలీజ్ అయితే ఎలా ఉందో అలాగా ఓపెనింగ్స్ ఉన్నాయి. వీ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. కానీ డెఫినెట్గా ఈ రిలీజ్లో ఈ సినిమా సూపర్ హిట్ అవుద్దని నేను అనుకుంటున్నా. అన్ని రికార్డులు ఇప్పుడు దాకా రిలీజ్ అయిన రిలీజ్ సినిమాల రికార్డులన్నీ కలేజా సినిమా బద్దలు కొట్టద్ది. మళ్ళీ చూడండి, ఎంజాయ్ చేయండి. ఒక్కొక్క సీన్లో మహేష్ బాబు గారి నోట్లోంచి వచ్చే డైలాగు చిన్న స్క్రీన్లో చూసి ఇన్నిసార్లు 1500 సార్లు టెలికాస్ట్ అయితే చూసి ఎంజాయ్ చేశారు మీరు ఇంట్లో కూర్చొని. ఈరోజు మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద చూడండి, ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు. మహేష్ బాబు గారిని గురించి చెప్పాలంటే 48 అవర్స్ కంటిన్యూస్గా యాక్ట్ చేసాడు ఒక ఎపిసోడ్. మీరు ఈరోజు థియేటర్లో ఆ ఎపిసోడ్ చూసి పొట్ట చెక్కలేతట్టు నవ్వుకుంటారు. రఘుబాబు గారు, ఆలీ వీళ్ళందరితో కామెడీ ఎపిసోడ్ సీన్స్ ఉంటాయి. అసలు మహేష్ బాబు గారు ఏంటి 48 అవర్స్ ఇంటికి కూడా వెళ్ళకుండా క్యారవాన్లోనే ఫ్రెష్ అయ్యి కంటిన్యూస్గా షూటింగ్ చేశాడు ఆ ఎపిసోడ్ అంతా. చాలా బాగుంటుంది. ఈ సినిమాకి మహేష్ బాబు గారు కోఆపరేట్ చేసినంత, అలాగే పర్టికులర్గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నమ్రత గారికి. రియల్గా నమ్రత గారు ఈ సినిమాకి నాకు ఒక తోటి ప్రొడ్యూసర్గా ఆవిడ చాలా సపోర్ట్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏ చిన్న సమస్య ఉన్నా మహేష్ బాబు గారితో డైరెక్ట్గా మాట్లాడుకునేవాడిని. రియల్గా ఈజ్ ఏ లవబుల్ హీరో. కరెక్ట్గా ప్రొడ్యూసర్ కరెక్ట్గా కానీ పోస్ట్ చేయగలిగితే బాగా అర్థం చేసుకోగలిగిన హీరో. దీనికి మించి ఇంకో ఎపిసోడ్ చెప్తాను మీకు. దీంట్లో మా డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఈ సినిమాతో ప్రొడ్యూసరు డైరెక్టర్ అనేవాడు మొగుడు పెళ్ళాం అనే ఫీలింగ్కి వచ్చి అక్కడ నుంచి ఈ సినిమా తర్వాత నుంచి ఆయన చేస్తుండే ప్రతి సినిమాలతో ప్రతి ప్రొడ్యూసరు ఆయనకి మొగుడు పెళ్ళాం లాగానే చేస్తూ వచ్చారు. కానీ చాలామంది మాకు బిఫోర్ అంతా ఆ సినిమా లేట్ అయితే అంతా దానివల్ల ఇబ్బంది జరిగింది, దీనివల్ల ఇబ్బంది జరిగిందని. కానీ నేను కంట్రోల్లో తీసుకొని మొత్తం లీడ్ చేసిన తర్వాత నుంచి ఏ రోజు కూడా ఈరోజు ఈ సీను ఇన్ని గంటల్లో ఫినిష్ చేస్తానంటే హాఫ్ అన్ అవర్ బిఫోరే ఫినిష్ చేశారు ఆయన. వెరీ టైమింగ్, వెరీ క్యాల్కులేటెడ్. ఇంతకుముందు దానికి ముందు ఆయనకి సమస్యని ఎవరు ఆయన దగ్గరికి లీడ్ చేసేవాళ్ళు కాదు. నేను ఒక కోదండరామిరెడ్డి గారిని, దాసనారాయణరావు గారిని, వీళ్ళని, విశ్వనాథ్ గారు వాళ్ళంతా ప్లానింగ్ అంటే ప్లానింగ్. ఆ ప్లానింగ్ ఆయనలో పర్ఫెక్ట్గా ఉంది. ఆ తర్వాత నేను ఇప్పుడు జులై సెట్లోకి వెళ్తే కళ్యాణ్ గారు మనం మెయింటైన్ చేసిన టైమింగ్ కంటే ఇంకా సూపర్గా మెయింటైన్ చేస్తున్నానని, సూపర్ అన్నయ్య బ్రహ్మాండం ఇలానే ఉండాలని. నాకు తెలిసి ఒక ఈగో లేనటువంటి డైరెక్టర్ ఎవరంటే త్రివిక్రమ్ గారు. ఐ లవ్ మై డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, మై హీరో మహేష్ బాబు గారు, అలాగే అనుష్క్ గారు. వీటన్నిటినీ మించి ఈ సినిమాలో కామెడీ బృందం ఉంటారు. వాళ్ళందరూ మాకు ఎక్కడ లేనటువంటి
హెల్ప్ చేసి డేట్స్ అన్నీ కోఆపరేట్ చేసి సక్సెస్ చేశారు. అంటే ఇంకా అసలు నేను త్రివిక్రమ్ గారు మేము మొత్తం డిస్కస్ చేసుకొని ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత ఎక్కువ తక్కువ లేదు. వెరీ గుడ్ పాయింట్ అండి ఇది. చాలా బాగా ఏంటంటే అసలు తను ఏం చేస్తున్నా ఒక ఇన్సిడెంట్ జరిగిపోతుంటే దేవుడు చేసాడు అనేసుకుంటుంటారు. అది చాలా విచిత్రంగా అసలు ఆ సీన్ అవటంతోనే వాళ్ళందరూ తూదినమ్మా అంటుంటాడు ఎవరు, మహేష్ బాబు. అంటే ఈయన కాలుతో దంతే అక్కడికి ఎవడికో అది తగిలితే వాడికి జబ్బునయం అయిపోతే ఇదేంటి దేవుడు వచ్చి నాకు కొట్టాడు అన్నట్టు. యాక్చువల్గా దేవ సినిమాలో ఉంటుంది ఇలాంటివి. పూనాలో క్లైమాక్స్ చేస్తున్నాం, దూకుడు సినిమా ఫైనలైజ్ చేయాల. నేను ప్రకాష్ రాజ్ గారు, నేను త్రివిక్రమ్ గారు అందరూ ఉన్నాం. నేను చాలా క్లియర్గా చెప్పా, బాబు గారు మీకు ఆఫ్టర్ ఈ సినిమా తర్వాత దూకుడు సినిమా అతను ఇదే తీస్తాడు. నాకు తెలిసినంతవరకు ఏం తీస్తాడంటే డీలాగానే తీస్తాడు సీను వైట్లా. డెఫినెట్గా దీనికంటే సూపర్ హిట్ అవుద్దండి, అప్పటికి మీ వేవ్ లెంత్ ఆడియన్స్లో ఒక సెటప్ వచ్చేస్తుందని చెప్పాను. దాని తర్వాత దూకుడు రిలీజ్ అయిన తర్వాత మహేష్ బాబు గారు అదే అన్నారు, ఏమంటే కళ్యాణ్ గారు మీరు భలే చెప్పారండి కరెక్ట్గాను అని. దట్ ఈజ్ ద టైమింగ్. ఈరోజు మహేష్ బాబు గారు అంటే ఆ కామెడీ టైమింగ్లో మాస్ హీరోకి వచ్చినటువంటి కామెడీ టైమింగ్. అంటే మీకు ఒక్క విషయం చెప్తున్నానండి, మహేష్ బాబు మీరు ఇప్పుడు ఈ సినిమాల్లో చూసారా హ్యూమరు, తర్వాత ఆయన చేసే శిల్పశాస్త్రులు, ఒరిజినల్గానే మహేష్ బాబు అలాంటివే చేస్తాడండి. కాకపోతే కొద్దిసేపు ఖాళీగా కూర్చుంటాడు. ఆయనకి నచ్చిన మనుషులు ఉండాలి. ఆయనకి నచ్చిన మనుషులు ఉంటే ఒరిజినల్ క్యారెక్టర్ ఓపెన్ అవుద్ది. లేకపోతే చాలా గుమ్మనంగా చాలా పెద్ద మనిషిలాగా కూర్చొని ఉంటాడు. అసలు ఆయన బాడీ లాంగ్వేజే ఆయన సినిమాల్లో ఉండే ఎంటర్టైన్మెంట్. దాన్ని త్రివిక్రమ్ గారు పట్టుకొని సానబట్టారు. ఇప్పుడు ప్రతి డైరెక్టర్ ఆ ట్రెండ్లోకి వెళ్ళిపోయాడు. వీటన్నిటికంటే అండి రాజస్థాన్ వెళ్ళి షూటింగ్లు చేసాం, అక్కడ చేసాం, ఇక్కడ చేసాం, ఇవన్నీ చేసాం. అది కాదు, రాజస్థాన్ని మరిపించేలాగా రామోజీ ఫిల్మ్ సిటీలో వేసి సెట్టులో షూట్ చేస్తే షాక్ ఏంటంటే రాజస్థాన్లో చేసింది హైలైట్గా రాలా, రామోజీ ఫిల్మ్ సిటీలో దానికి మ్యాచ్ చేసింది హైలైట్గా వచ్చింది. ఆ ఇంటర్వెల్ ఎపిసోడ్ అంతా అందరూ రాజస్థాన్లో మేము చేసాం అనుకుంటారు, అది రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్లో చేసాం. ప్రకాష్ రాజ్ని క్లైమాక్స్లో కొడుతూ ఒక్కో డైలాగ్ చెప్తూ వెళ్ళి ఈ సైలెన్సర్ తీసుకొని వెళ్తూ ఉంటాడు. ప్రకాష్ రాజ్ పారిపోతూ అసలు ఆ షూటింగ్ చేస్తుంటే నాకు నవ్వు వచ్చేదనమాట. ప్రకాష్ రాజ్ బ్రహ్మాండమైన క్యారెక్టర్ చేశాడు. థ్యాంక్స్ టు ప్రకాష్ రాజ్ ఆల్సో. ఒక ఫేజ్లో ఈ సినిమాని ఆపేద్దామా అనుకున్నప్పుడు రమేష్ నాకు ఒకటే మాట చెప్పాడు, కళ్యాణ్ గారు మీరు ఎలాగైనా నష్టం వచ్చినా పర్వాలేదు, మనం ఈ సినిమాని ఫినిష్ చేయాలని చెప్పి అప్పుడే భుజానేసుకొని కొమరంపులి కలేజాలని ఫినిష్ చేయగలిగాం. థ్యాంక్స్ టు గీతా ఆర్ట్స్ కూడా, ఎందుకంటే వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు అరవింద్ గారు. యాక్చువల్గా అయితే మా కాంబినేషన్లో డెఫినెట్గా త్రివిక్రమ్ గారు, మహేష్ బాబు గారు, మాది ఆ సినిమా అప్పుడు మాత్రం ప్రామిస్ చేశారు. మా త్రివిక్రమ్ గారిని చాలాసార్లు అడిగాను, డెఫినెట్గా చేసే అవకాశం వస్తే వాళ్ళిద్దరూ అవకాశం ఇస్తే డెఫినెట్గా కలేజా 2ని నేను ప్రపోజల్ పెడతా త్వరలో. మా కలేజా సినిమా మే 30వ తారీఖు మీ అందరి ముందుకి రాబోతుంది. తప్పక చూడండి. మే 30.